మహాభక్తి తత్పరుడై పరమేశ్వరుని అనుగ్రహం పొందిన వ్యక్తి దగ్గరికి వెడుతున్నాను కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నేను మాట్లాడడం కాదు, ఆయన మాట్లాడింది నేను వినాలి అని పరాకు చెప్పుకుని లోపలికి వెళ్ళాలి. అందుకని దిలీపుడు తన భార్య సుదక్షిణాదేవితో కలిసి తిన్నగా వెళ్ళలేదు వశిష్ఠుడి దగ్గరికి. పరమ జాగ్రత్తతో నడుచుకుంటూ మౌనంగా వెళ్ళాడు. సాయంకాలం వేళ అవుతోంది. వశిష్ఠ మహర్షి తన భార్య అయినటువంటి అరుంధతీదేవితో కలిసి కూర్చుని సాయంకాలం వేళ చెయ్యవలసినటువంటి అగ్ని కార్యాన్ని చేస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. ఒక అనుష్ఠానంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. కూర్చున్నాడు, చూపించాడు, ఇలా అన్నాడు. కూర్చున్నాడు దిలీపుడు. దిలీపుడు చక్రవర్తి అయినా గురువే. కూర్చున్నాడు. కొంతసేపు అయింది, యజ్ఞయాగాదులు పూర్తయ్యాయి. సాయంకాలం చేయవలసిన అనుష్ఠానం అయిపోయింది. అయిపోయిన తర్వాత దిలీపుడి వంకకి తిరిగి అడిగాడు, నీవు క్షేమమా, రాజ్యము క్షేమమా అని అడిగాడు. మహాప్రభో, నేను క్షేమం, మీరు క్షేమం. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అనుబంధం చెప్పడం ఎంత జాగ్రత్తగా చెప్పాలో నేర్పింది శాస్త్రం. మీరు రఘువంశం లాంటి కావ్యాలు చదివితే ఇలా మాట్లాడాలన్నమాట అనిపిస్తుంది. వశిష్ఠ మహర్షి